వాడైతే వచ్చాడు. వాడితో ముగ్గురితో ఇప్పుడు 1 hour క్యాంపింగ్ చేస్తున్నాము. నాకు తెలిసి వాయిస్ చాలా క్లారిటీగా రాకపోవచ్చు, ఎందుకంటే ఇక్కడ వర్షం పడే సీన్ అయితే ఉంది కాబట్టి ఒక వాటర్ బాటిల్ తెచ్చుకున్నాం. వర్షం పడేలాగా ఉంది. ఒకవేళ వర్షం పడితే ఇక్కడ గాలి ఎక్కువ వస్తుంది కాబట్టి కింద అప్పుడు వీడు ఉన్నాడు కదా, అక్కడికైతే వెళ్ళిపోదాం, షిఫ్ట్ అయిపోదాం. అప్పుడు దాకా పైన ఎక్కువ గాలి వేసిందంటే కిందకైతే వెళ్ళిపోతాం. ఇక్కడంతా సూపర్ గాలి, మీకు తెలియదు కానీ మా ఇక్కడ మీకు మైక్లో ఏర్పడచ్చు, ఎందుకంటే మీకు ఒక చెట్టు కూడా అదిగోండి అక్కడ కనిపించవచ్చు. ఒక ఇంటి మీద అలా వాలిపోయింది చెట్టు. అది ఏ చెట్టు అర్థం కావట్లేదు, కానీ చెట్టు అయితే వాలిపోయింది అక్కడ. పైన మబ్బులు కూడా చూపిస్తాను, మీరు రండి. ఈ మైక్ని తయారు చేశాను కానీ లోపల నుండి వైర్ అయితే పడిపోతుంది. ఫెవిక్విక్ చేయడం మర్చిపోయిన, అయిపోయింది చేయడానికి. మీకు మబ్బులు చూపిస్తాను, రండి. కనపడుతుంది. సో గైస్ చూస్తున్నారు కదా మబ్బుల్ని. ఉరువులు కూడా వినపడుతున్నాయి అనుకుంటా, ఉరువులు కూడా వినపడుతున్నాయి. మీకు ఏర్పడచ్చు. బుద్ధి ఏదో ఒకటి చెప్తాడు, లోపల కెమెరా సెట్ చేస్తాడు. గైస్ ఈ గాలి వల్ల ఒక్కొక్కసారి వాటర్ ఫోన్లోకి వెళ్తే ఒక్కొక్కసారి ఫోన్ గ్లిచ్ అయిపోద్ది. లాస్ట్ టైం కూడా మనం గోస్ట్ హంట్ వీడియోలో కూడా అలాగే జరిగింది. అందుకే ఈసారి నేనే మా మాయ తమ్ముడు అక్కడే కూర్చొని ఫోన్లు చూసుకున్నారు. వాళ్ళని కూడా ఒకసారి క్యాప్చర్ చేసి చూపిస్తాను. ఫస్ట్ వాటర్ అయితే తాగినాయండి. మాట్లాడరా. ఇప్పుడు మేము టైం ల్యాప్స్లో ఆర్డర్ వాడుకుంటాం. ఫస్ట్ చూపించాక అప్పుడు తర్వాత టైం ల్యాప్స్ పెట్టి ఆర్డర్ అయితే ఆడతాం. అప్పుడు మేము ఇద్దరం ఆడాము టైం ల్యాప్స్లో పెట్టుకొని. ఇప్పుడు మాయలు చూపిస్తాము, అలాగే ఉండండి. అలాగే మంచి మ్యూజిక్ అయితే పెడతాను. కొత్తగా నా నేమింగ్ ఫస్ట్ చూసి ఉండొచ్చు మీరు. స్టార్టింగ్లో నా నేమ్ ఎడిటింగ్ చూడండి. కొత్తగా ఇంకా నేను పెట్టే ప్రతి వీడియో దగ్గర ఫస్ట్ నా నేమింగ్ ఎడిటింగ్ అయితే వస్తుంది. మాయలు చూపిస్తాను చూడండి. అదిగోండి అక్కడైతే కూర్చొని ఫోన్లు చూసుకుంటున్నారు. నేను తెచ్చుంటే ఆ 2 ఫోన్లు తెచ్చుదాము, కానీ ఏమైందంటే మా తమ్ముడికి ఫోన్ కావాలని చెప్తే వాడికి ఇచ్చాను. చూడండి పచ్చగల క్రికెట్ ఆడుకుంటున్నాను. అక్కడ మా అపార్ట్మెంట్లో కుర్చీలు తెచ్చేసుకొని క్రికెట్ ఆట ఆడుతున్నారు చూడండి. సో గైస్ ఇప్పుడు ఇక్కడ లైట్గా ఉంది గాలి, కొంచెం ఎక్కువ అవగానే కిందకైతే ట్రాన్స్ఫర్ అయిపోతాం. భయం వేస్తుంది, ఎందుకంటే గాలి వేస్తుంది, అది మమ్మల్ని ఊపేస్తుంది. కాబట్టి ఒక లుక్ అయితే వేసేసుకో. ఈడు ఎగిరిపోతాడేమో, ఈడు ఎక్కడ ఎగురుతాడేటో. అరే ఇప్పుడు దాకా ఏం మాట్లాడు పడతావు. ఒక డైలాగ్ నీకు ఏమైనా సినిమాలో ఏ డైలాగ్ అని చెప్పు. ఏదో ఒక సినిమా డైలాగ్ చెప్పు. రాదా నువ్వు చెప్పరా. అన్నా సింహం సింగిల్ వస్తుంది ఏదో ఒకటి గుర్తొచ్చేది, ఏదో ఒకటి బాగేస్తున్నా. పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటావా? కాదు, ఎర్రపు. అది కూడా కాదు ఫ్లవర్, అది కూడా కాదు ఫైర్. ఎక్కడ ఇందాక నుండి సీరియస్గా మా మాయాలు చూసేసుకుంటున్నారు. గేమ్ హాయ్ చెప్పు. చెప్పాడు గైస్. గాలి వస్తుంది, నాకు తెలిసి ఫోన్లో షేక్ అవ్వచ్చు, ఎందుకంటే గాలి వేస్తుంది కాబట్టి. ఎందుకంటే గాలి ఫోర్స్కి వస్తుంది, కదిలిపోతుంది ఫోన్ అంతాను. అక్కడ బక్ పీస్ ఉన్నాడు వెనకాల పర్లేదు. ఒక లుక్ అయితే వేసేసుకోండి.
గాయస్ ఇక్కడ మనకి వర్షం అయితే పడింది కాబట్టి ఫాస్ట్గా దిగిపోయాము. మీరు వాటర్ డ్రాప్స్ చూడొచ్చు. చూడండి ఇక్కడ వాడైతే అక్కడ ఉన్నాడు. ఆడికి దిగడానికి ఇది అవుతున్నాడు. ఇక్కడ ఈడు దిగిపోయాడు. నిచ్చెని కాలుతో పట్టుకున్నాడు రాడు. చూడు ఇది ఉందా ఇలాగా ఇలా కాలు కట్టుకున్నాడు. అలా కాదురా చూడు. అదిగో మళ్ళీ పెట్టాడు. అలాగే ఫోన్ తడిసిపోతుంది. ఆడు భయపిస్తున్నాడు. అయిపోయింది. సో గాయస్ ఇక్కడ వర్షం పడుతుందని చెప్పి లోపలికి అయితే వచ్చాము. దిగిపోయాము. ఫిట్ అయితే అయిపోయాము. ప్యానిక్ పేషెంట్ అయిపోయింది. ఇక్కడ ఈడు కూర్చున్నాడు. మీకు కనిపించచ్చు. నేను తడిసాను. లేదండి వర్షం ఈడు పైనండి. ఒరే విక్కి ప్లీజ్ టైం ల్యాప్స్ స్టార్ట్ చేసాను లేదా వర్షం పడింది. అదే టైం ల్యాప్స్ ఆన్ ఈడు ఫస్ట్ నేను ఫస్ట్ దిగిపోయాను. తర్వాత ఈడు దిగాడు. ఈడు పైన ఉండిపోయి నిచ్చెనకి కాలు చుట్టేసుకొని వాళ్ళండి ఇక్కడ మా మాయ మా తమ్ముడు ఇక్కడ ఉన్నారు. చూడొచ్చు మీకు వర్షం జల్లు వస్తుంది. ఇదే గైస్ ఇంకా లాస్ట్. ఇంకా తర్వాత మళ్ళీ కంటిన్యూ చేద్దాం. ఇది అప్లోడ్ చేస్తాను. మళ్ళీ వేరే క్యాంపింగ్ అయితే ఈ ముందుకైతే వచ్చేస్తాం. ప్యానిక్ పేషెంట్ కామెడీ షో. బై బై. హలో గైస్ ప్యానిక్ పేషెంట్ అయితే వచ్చేస్తాడు. సరే కదా ప్యానిక్ పేషెంట్ అయితే వచ్చేసాడు. ఇప్పుడు వర్షం అయితే ఇదిగోండి పొట్టు కొట్టింది. పొట్టు కొట్టింది మొత్తం అంతా నిండింది ఇక్కడ లైట్గా. ఇప్పుడు ఏం చేద్దాం అంటే ఇంకా వర్షం లైట్గా ఉంది కాబట్టి అక్కడ చేద్దాం అయితే అనుకుంటున్నాము. ఇప్పుడు మళ్ళీను ఇప్పుడు ఇంకా మా దగ్గర ఇప్పుడు ఇంకా 30 minutes ఉంది. వీడికి ప్యానిక్ పేషెంట్ అనుకొని చచ్చిపోతున్నాడు. నేనైతే ఫోన్ కవర్ అయితే తెచ్చుకోలేదు కాబట్టి ఇది అవుతున్నాను. సో గైస్ ఇప్పుడు వచ్చేసి మళ్ళీ వర్షం అయితే మళ్ళీ పెరిగిపోయింది. ఇంకా వాటర్ డ్రాప్లెట్స్ చూడొచ్చు. పైన ఇక్కడ మేము బొక్కల దగ్గర ఉన్నాము కాబట్టి త్వరగా వెళ్ళిపోవాలి. మళ్ళీ ఇదిగోండి లోపలికి వచ్చాము. ఇక్కడ ఎంత వర్షం పడుతుంటే ఇదిగోండి ఏసీ ఆన్ చేసుకున్నాం. తిరుగుతుంది లోపల. ఎవరండి మీరు? వర్షం పడుతుంటే ఇది అనుకుంటున్నారు. ఇప్పుడు చాలాసేపు నేను ఆన్ చేసి ఇక్కడ వచ్చాక ఇక్కడ నిల్చుంటే మేము ఎక్కడ దూరం సైడ్ ప్లేస్ లేదు. నువ్వేంటి బోర్డు పెట్టాం కదా ఎందుకు వచ్చా? ప్యానిక్ పేషెంట్ మళ్ళీ ప్యానిక్ పేషెంట్ ఎట్టో వేలెట్టవా? గాయస్ ఇక్కడ మనకి వర్షం స్టార్ట్ అయింది కాబట్టి మేమైతే లోపలికి వెళ్ళిపోతాము మళ్ళీ తగలడానికి. అంతే గైస్ ఇంకా మీకు మాత్రం నెక్స్ట్ క్యాంపింగ్ అయితే చూపిస్తాం. ఇప్పుడు మేము దగ్గర పైన 30 minutes అయితే అయింది పైనండి. ఇంకా 30 minutes కవర్ చేసుకొని 1 hour 30 minutes వేరే దాంట్లో అయితే క్యాంపింగ్లో చూద్దాం. నెక్స్ట్ క్యాంపింగ్ ఏం చేయాలి చూద్దాం. నెక్స్ట్ క్యాంపింగ్ ఏం చేద్దాం రా. సో గైస్ వర్షం అయితే మళ్ళీ పెద్దది అయిపోయింది. ఇందాక నుండి ఇక్కడే తగలడ్డాం కాబట్టి ఇదిగోండి ఇక్కడే ఉన్నాము. ఇందాక నుండి ఏసీ దగ్గరే. ఇది మళ్ళీ ప్యానిక్ అయిపోతాడు కాబట్టి ఏంటంటే అక్కడ మెట్లు ఉన్నాయి అలా లోపలికి వెళ్ళిపోయి అయిపోతాం. ఇది ఈరోజు వీడియో మీకు ఎలా అనిపించిందో ఈవినింగ్ మళ్ళీ ఇంకో వీడియో చేస్తాం. దానికైతే వెయిట్ చేసియండి.